అండి నేను కూడా ఫారెన్ మెడికల్ గ్రాడ్యుయేట్ని. మేము ఇక్కడ ఎగ్జామ్ రాసి ఇంటర్న్షిప్ చేస్తే కానీ మాకు ఇక్కడ పర్మనెంట్ రిజిస్ట్రేషన్స్ రావు. ఆ ఎగ్జామే ఇక్కడ నేషనల్ బోర్డ్ ఆఫ్ ఎగ్జామినేషన్ కండక్ట్ చేస్తారు. అది యాక్చువల్గా చాలా కష్టమైన ఎగ్జామ్. అది మేము పాస్ అయ్యి చాలా కష్టపడి చదివి పాస్ అయ్యి ఇక్కడ ఇంటర్న్షిప్ అలాట్ అవుతాము. ఇప్పుడు ఇక్కడ ఏంటి ప్రాబ్లం అంటే ప్రపంచంలో అంతా కరోనా అనేది వచ్చిందండి. దానికి మేమేం చేయలేము. కోవిడ్ వచ్చింది, ఇండియాలో ఉన్న స్టూడెంట్స్ కాలేజీకి వెళ్ళి చదవలేదు. మేము కొన్ని రోజులు కాలేజీకి వెళ్ళలేకపోయాం. మేము వేరే దేశాల్లో ఉండడం వల్ల ఫ్లైట్లు ఆగిపోవడం వల్ల మేము వెళ్ళలేకపోయాం. దానికి మేమేం చేయగలమండి. మేము ఆన్లైన్లో వీళ్ళు ఇక్కడ ఎలా చదువుకున్నారో మేము అలానే చదువుకున్నాం. సరే, నేషనల్ మెడికల్ కౌన్సిల్ దానికి ఒక రూల్ పెట్టింది. ఈ ప్రకారం చదువుకున్న వాళ్ళకి ఈ ప్రకారం అలాట్మెంట్స్ ఇవ్వండి అని చెప్పి నేషనల్ మెడికల్ కౌన్సిల్ రూల్ పెట్టింది. సరే, పెట్టిన తర్వాత మాకు ఎగ్జామ్ పాస్ అయినాక కౌన్సిలింగ్లో వాళ్ళు రూల్స్ ప్రకారమే మాకు అలాట్మెంట్స్ ఇచ్చారు. మేము ఆ అలాట్మెంట్స్ ప్రకారం చేసుకుని వచ్చాం. ఇక్కడ 1 year చేసి అసలు స్టైపెండ్ లేకోకుండా మేము డబ్బులు కూడా తీసుకోకుండా మేము 1 year చేసిన తర్వాత కాదు 1 year సరిపోదు, ఇంకొక ఇయర్ చేయమంటే మేము ఎందుకు చేస్తామండి. ఆ సెకండ్ ఇయర్లో మళ్ళీ డబ్బులు స్టైపెండ్ కూడా ఇవ్వరు, మాకు ఏవి ఇవ్వరు. ఇప్పుడు సెకండ్ ఇయర్ అయిపోయిన వాళ్ళకి థర్డ్ ఇయర్ చేయమంటారు. ఇలా మాకు ఎక్స్టెండ్ చేసుకుంటూ పోతే ఎన్ని సంవత్సరాలకు మేము కెరియర్లో సెటిల్ అవ్వాలి? ఎన్ని రోజులని మేము ఇక్కడే అందరి మీద డిపెండ్ అయ్యి బతుకుతూ ఉండాలండి? మాకు కూడా ఒక న్యాయం అనేది ఉంటుంది కదా. సరే, ఎన్ఎంసీ రూల్స్ ఇచ్చినప్పుడు మీరు ఎందుకు దాన్ని ఫాలో అవ్వలేకపోతున్నారు? యాక్చువల్గా ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత మాకు హెల్త్ మినిస్టర్ గారు మేము అందరినీ అప్రోచ్ అయిన తర్వాత అందరూ పాజిటివ్గా రెస్పాండ్ అయ్యారు. నిన్న హెల్త్ మినిస్టర్ గారు వచ్చారు, ఆయన కూడా మీకే ఫేవరబుల్గా ఉన్నామని చెప్పారు. చైర్మన్ సార్ 2 నెలల క్రితం వచ్చారు. సార్ కూడా వచ్చినప్పటి నుంచి మా కోసమే కష్టపడుతున్నారు. అసలు అన్ టైంలో కౌన్సిల్కి వస్తారు, కౌన్సిల్కి వచ్చి మా బాధలు వింటున్నారు. వాళ్ళందరికీ లేని ప్రాబ్లం వాళ్ళ కింద స్థాయిలో ఉన్న రిజిస్ట్రార్కి ఎందుకు వస్తుందండి? రిజిస్ట్రార్ ఎందుకు సైన్ పెట్టలేదు? ఇప్పుడు చైర్మన్ సరే సైన్ పెడతా అన్నప్పుడు రిజిస్ట్రార్ సైన్ పెట్టాలి. మీ పై అథారిటీస్ పెడుతున్నప్పుడు మీకేంటండి ప్రాబ్లమ్స్? వాళ్ళకి తెలియని రూల్స్ మీకు తెలుస్తున్నాయా, లేకపోతే మీకని సపరేట్గా నేషనల్ మెడికల్ కౌన్సిల్ ఒక రూల్ రాస్తుందా? మాకు తెలియదండి. మాకు 1 year అలాట్మెంట్ ఇచ్చిన వాళ్ళకి 1 year అలాట్మెంటే ఉండాలి. మీరే రూల్స్ చూసి 1 year అలాట్మెంట్ ఇచ్చిన తర్వాత మీ రూల్స్ మీరే తప్పని ఎందుకు చెప్తున్నారు? 28 రాష్ట్రాల్లో లేని ప్రాబ్లమ్ మన ఒక్క రాష్ట్రంలోనే అది కూడా ఆ ఒక్క రిజిస్ట్రార్ గారికి ఎందుకు వస్తుంది? మాకు 2 years ఇంటర్న్షిప్, 3 years అన్యాయంగా వేసిన వాళ్ళవి రివైజ్ చేసి కరెక్ట్గా నేషనల్ మెడికల్ కౌన్సిల్ ఇచ్చిన రూల్స్ ప్రకారం దాన్ని 1 year చేయాలి. ఎవరికైతే ఇంకా ఇంటర్న్షిప్ కంప్లీషన్ సర్టిఫికేట్స్ ఇవ్వలేదో వాళ్ళందరికీ ఈరోజు రిలీవింగ్ ఆర్డర్స్ మెయిల్ పోవాలి. మా డిమాండ్ ఇది. ఇంకా స్టైపెండ్స్ ఇవ్వని వాళ్ళకి యాక్చువల్గా ప్రతి ఒక్క స్టేట్లో స్టైపెండ్ ఉంది, మాకు ఎందుకు లేదు? మాకు స్టైపెండ్ ఇవ్వాలి. సో మేము ఇంకా ఇన్ని రోజులు మేము సైలెంట్గా 13 నెలల నుంచి సైలెంట్గానే ఆగాము. మీరు అప్పుడు చేస్తాం ఇప్పుడు చేస్తాం అంటూనే ఉన్నారు. కానీ ఇక్కడ లాస్ట్ వరకు వచ్చిన తర్వాత రిజిస్ట్రార్ సైన్ వల్ల ఆగిపోవడం అనేది చాలా అన్యాయం. ఆయనకి మీకు రూల్స్ మేమన్నా అర్థం చేపిస్తాము, లేకపోతే ఆయన వేరే రూల్స్ అర్థం కాకపోతే ఆయన వెళ్ళిపోమని చెప్పండి. మాకు అదే కావాలి.